ఏమన్నా మన పవను మహాదేవయ్య గారి మనవరాలతో పెళ్ళంటనే వాడితో ఏందన్నా? ఎందుకొద్దు? కాదన్నా, వాడు ఊర్లో ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడు, మరి ఈ అమ్మాయితో ఏంటన్నా? రేయ్, అదంతా ఊరికే టైం పాస్ కరా. మహాదేవయ్య గారికి బోలెడు ఆస్తి ఉంది. ఆ అమ్మాయిని చేసుకున్నాడంటే వాడింటికి అల్లుడు అవుతాడు. మొత్తం ఆస్తి లేపేద్దామని ఖచ్చితంగా ప్లాన్ ఉంటది. ఊర్లో పెద్ద మనిషి పోయి పిల్లనాయాల దగ్గర ఎలా మోసపోయాడో చూసావా? మనకి జీతాలు ఇచ్చేది పవన్. నువ్వేంట్రా అంటే ఆ మనిషి వైపు మాట్లాడుతున్నావేంట్రా? లేదురా, ఊరికే చెప్పానంతే. రేయ్, పెళ్లి అయ్యేంత వరకు పవన్ గురించి ఏ మ్యాటర్ కూడా బయటికి తెలియకూడదు. బుర్రలో పెట్టుకో. సరేరా, చూసుకుంటాను. ఓరి దుర్మార్గుల్లారా, ఇంత దారుణంగా ఉన్నారేంట్రా? బావా, వీళ్ళేం మాట్లాడుతున్నారో విన్నావా? శేషు, ఎవరెవరిని చేసుకుంటే మనకెందుకు? మనం వచ్చిన పని చూసుకుందాం. ఫినిష్ అయిపోతే వెళ్ళిపోదాం. ఏమంటావు? సరే బావా. రా, అది అక్కడే వదిలేసిరారా, మనకెందుకు అదంతా. ఏంటి కుండపోత వర్షంలా ఉంది? ఈ సూరిగాడు ఒకడు కనిపించటం లేదు. పొలంలోకి నీళ్లు వచ్చేసి ఉంటాయి. సరే, మనమే వెళ్ళి చూద్దాం. బాబు, అయ్యా, అన్నిటికీ గండి కొట్టేశానయ్యా. పాదులో కూడా అడ్డు లేకుండా మొత్తం తీసేశానయ్యా. మీరు వెళ్ళిపోండి అయ్యా, నేను చూసుకుంటాను. ఇది ఒక్కటే ఉందయ్యా, ఇది కూడా కొట్టేసి వచ్చేస్తాను. అయ్యా, మీరు వెళ్ళిపోండి అయ్యా, వర్షం పెరిగిపోతుందయ్యా, మీరే ఇబ్బంది పడతారు. ఇంటికి వెళ్ళండి. నాకు రవి సార్ మీద నమ్మకం ఉంది. ఆయన మహాదేవయ్య గారి నమ్మకాన్ని గెలుస్తారు. ఒక 3 రోజులే కదా, కష్టంగా ఉన్నా కొంచెం ట్రై చేయండి.